అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఈ సోషల్ మీడియా గురించి ఎన్నో రకాల వార్తలు వింటూ ఉంటాం. నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది ఈ సోషల్ మీడియాలో. కానీ ఈరోజు అదే సోషల్ మీడియా ఒక చిన్నారి ప్రాణాన్ని నిలబెట్టింది. పాప కోసం ఉప్పెనలా కదిలొచ్చారు సోషల్ మీడియాలో అందరూ. సోషల్ మీడియాలో ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండింగ్లో ఉంచారు. #సేవ్ పునర్విక. ఈ హ్యాష్ ట్యాగ్ ఒక పాప ప్రాణాన్ని బతికించింది. పాప బ్రతకాలంటే 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరం. పాప ప్రాణం కోసం సమాజమే ఒక్కటైంది. తమ ఇంట్లో పాపకు కష్టం వచ్చినట్లు తెలుగు రాష్ట్రాల ప్రజలు కదిలి వచ్చారు. దీంతో 8,53,00,000 ఫండింగ్ సమకూరింది. పాప ప్రాణానికి సరిపోయిన డబ్బు వచ్చింది అంటూ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఫండింగ్ని ఇక్కడితో అఫీషియల్గా క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మిగతా డబ్బుల్ని ఏపీ ప్రభుత్వం సమకూర్చనున్నట్లు సమాచారం అందుతోంది. సోషల్ మీడియా ద్వారా ఏకంగా 8 కోట్ల ఫండ్ రావటం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. 8 కోట్ల ఫండ్ అంటే మాటలా? ఏపీలోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన మంగలి సురేష్ కుమార్, పుష్పవతి దంపతుల కుమార్తెనే ఈ పునర్వికాశ్రీ. చిన్నారి వయసు కేవలం 11 నెలలు. 6 నెలల నుండి శరీరాన్ని కదిలించలేని స్థితిలో పునర్విక ఉంది. చిన్నారి స్పైన్ మస్కులర్ అట్రోఫీ అనే జన్యుపరమైన సమస్య ఉందంటూ కూడా డాక్టర్లు గుర్తించారు. దీనికి చికిత్స అందుబాటులో ఉంది. ఎందుకంటే దీనికి ఒకప్పుడు అసలు చికిత్సే లేదు. అలాంటిది ఇప్పుడు చికిత్స అందుబాటులోకి వచ్చింది. కానీ 16 కోట్లు ఖర్చు చేస్తే తప్పితే ఆ పాప బతకదు. ఈ వార్త విన్న తర్వాత ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. అన్ని కోట్లు ఎక్కడి నుంచి తేవాలో అసలు తెలియని పరిస్థితి. ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఈ విషయం ప్రచారం అవటము, తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులు, బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులు ఇది తమ బాధ్యతగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ట్రెండ్ చేయటము, తర్వాత చిన్నారి పరిస్థితిపై మంచు మనోజ్ ఎమోషనల్గా ట్వీట్ చేయటము, సోషల్ మీడియా వల్ల చెడుతో పాటు మంచు కూడా జరుగుతుందని దీంతో మరోసారి రుజువైంది. ఓ పాప ప్రాణాన్ని నిలబెట్టేందుకు అందరూ కదిలి వచ్చారు. సోషల్ మీడియా వేదికైంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏపీ ప్రభుత్వం హెల్ప్ చేయబోతోందని తెలుస్తుంది. ఒకవేళ కనుక ఏపీ ప్రభుత్వం హెల్ప్ చేసినా కానీ ఇది కూడా డెఫినెట్గా సోషల్ మీడియా క్రెడిట్ కిందకే వెళ్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇంత పెద్ద ఎత్తున పునర్విక సేవ్ పునర్విక అనేది ట్రెండ్ అవుతుంటేనే ఇది జనాలందరికీ కూడా బాగా చేరింది. పునర్విక కోసం మనం చేస్తున్న ఫండ్ కలెక్షన్ లో అయితే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. సో గవర్నమెంట్ తరపు నుంచి ఒక మంచి అప్డేట్ రాబోతుంది రేపు ఎర్లీ మార్నింగ్. అండ్ అలాగే ఇప్పుడు దాకా కలెక్ట్ అయిన అమౌంట్ అండ్ అలాగే డాక్టర్ గారితో మాట్లాడి సో పాపకి ఇంజెక్షన్ ఇచ్చే కార్యక్రమం అంతా కూడా ముందుకు వెళ్ళబోతుంది. సో రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎంత అమౌంట్ అయితే ఇప్పుడు దాకా కలెక్ట్ అయింది ఏంటి అనేది అయితే మీకు క్లియర్ గా అప్డేట్ ఇస్తాను. సో ఇంకా ఎవరైనా సరే డొనేషన్ చేయాలనుకుంటే సో ప్లీజ్ స్టార్ట్ చేయండి. సో ఇంకా ఎవరు కూడా డొనేషన్ చేయొద్దు. సో ఈ వీడియోని అందరికీ ముందు చాలా ఫాస్ట్ గా షేర్ చేయండి, చాలా అర్జెంట్ అనమాట. సో ఈ డొనేషన్స్ అయితే ఇక్కడితో ఆపేయవచ్చు. సో అండ్ అలాగే చాలా మంది చాలా ఏరియాల్లో డొనేషన్స్ కలెక్ట్ చేశారు. సో వాళ్ళందరి దగ్గర కూడా అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవడానికి అయితే తిరిగే ప్రాసెస్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. సో ఎవరెవరి దగ్గర ఎంతెంత అమౌంట్ ఉంది ఇప్పుడు అంతా కూడా ప్రాపర్ లెక్క అండ్ అలాగే ప్రాపర్ డాక్యుమెంటేషన్ తో సహా అన్ని సురేష్ గారికి అయితే అప్పచెప్పడం జరుగుతుంది. ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ పాప ట్రీట్మెంట్ యూజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉంటే కూడా దాన్ని ఏం చేస్తాము ఏంటని నేను గతంలో కూడా చెప్పాను. సో ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. సో ఇప్పుడు చెప్పడం కాదు, రేపు ఎర్లీ మార్నింగ్ క్లియర్ గా నీట్ గా చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అమౌంట్ అయితే చాలా వరకు వచ్చింది. సో ప్లీజ్ స్టాప్ చేయండి. చాలా సంతోషం అండి. మీ అందరూ ప్రేమ అభిమానం ముందుకు వచ్చి ఇంత హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. పాప పునర్విక కోసం మనం చేస్తున్న ఫండ్ పాపకి ఇప్పటికీ కూడా ఫండింగ్ మొత్తం సమకూరింది అన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీని మీద గవర్నమెంట్ కూడా సహాయం చేయనున్నట్లు సమాచారం ఉంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి అనేది కూడా మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, సేవ్ పునర్విక అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవడంతో అందరూ కూడా కదిలి వచ్చి కోట్ల రూపాయలను కూడా డొనేట్ చేసినట్లు తెలుస్తుంది. అసలు పూర్తిగా కూడా దీని మీద డీటెయిల్స్ ఏంటి, ఈ వైద్యం గురించిన అప్డేట్ ఏంటి? ఎస్ రేణు, అయితే గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం సేవ్ పునర్విక అనేటటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో మొత్తం కూడా చక్కర్లు కొడుతూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవ్ పునర్విక అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ మొత్తం ఎవరికి సంబంధించినటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా సేవ్ పునర్విక అని చెప్పేసి పోస్టులు పెడతా ఉన్నారు, స్టోరీలు పెడతా ఉన్నారు. అదేవిధంగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా
దీనికి సంబంధించి పెడతా ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందినటువంటి మంగళి సురేష్ అదేవిధంగా పుష్పావతికి ఇద్దరు, ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు రేణు. అయితే ఆ కూతురు పేరే పునర్వికశ్రీ. ఈమె 2025 మే 12వ తారీఖు నాడు జన్మించింది. 3.25 కిలోల బరువుతో దాన్ని జన్మించిన తర్వాత వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఒక మంచిగా కూతురు పుట్టింది కదా అని చెప్పేసి వాళ్ళంతా కూడా సంతోషపడే లోపే, అంటే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటున్నటువంటి క్షణాల్లోపే వాళ్ళకు ఒక చేదుకరమైనటువంటి వార్త, అంటే వాళ్ళందరూ కూడా ఏ తల్లిదండ్రులైనా కూడా వినకూడనటువంటి వార్త, సో వాళ్ళందరూ కూడా వినడం జరిగింది. అయితే ఈ పునర్వికశ్రీ పుట్టిన తర్వాత ఒక 4-5 నెలలకు తను చేతులు కదిలించకపోవడం, అసలు కాళ్ళు కదిలించకపోవడం, మెడ తిప్పకపోవడం, ఇటువంటివి జరుగుతూ వచ్చాయి. అయితే అసలు ఎందుకు చేతులు కలపట్లేదు, ఎందుకు కాళ్ళు కదపట్లేదు, ఎందుకు మెడ తిప్పట్లేదు, ఏం జరిగిందని చెప్పేసి సమీపంలో ఉన్నటువంటి కర్నూలు ఆసుపత్రికి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మళ్ళీ హైదరాబాద్కి కూడా వచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏదైతే పునర్వికశ్రీ అనేటటువంటి ఆ పాప ఉందో ఆ చిట్టి తల్లికి స్పైనల్, అదేవిధంగా ఏదైతే ఒక వ్యాధి అయితే సోకింది రేణు, ఆ వ్యాధి సోకడం వల్ల దానికి అంటే కొన్ని లక్షల మందిలో ఒకరికి ఆ వ్యాధి వస్తుందని చెప్పేసి కూడా డాక్టర్స్ చెప్తా ఉన్నారు. సో అటువంటి వ్యాధి పునర్వికశ్రీకి వచ్చింది. అదేవిధంగా దానికి ఏదైతే ఆ వ్యాధి వచ్చిందో ఆ వ్యాధిని నయం చేయాలంటే ఒక ఇంజెక్షన్ కావాలి. ఆ ఇంజెక్షన్కు కూడా సుమారు 16 కోట్ల రూపాయలు, అక్షరాల 16 కోట్ల రూపాయలు అవసరం ఉన్నాయి. కాబట్టి అంటే మొత్తం కూడా ఒక మంగళి షాప్ పెట్టుకొని ఒక షేవింగ్ చేస్తూ బతుకుతున్నటువంటి సామాన్య కుటుంబానికి ఒకేసారి 16 కోట్ల రూపాయలు కావాలంటే అంత డబ్బుని ఎక్కడి నుంచి తీసుకురావాలి, అసలు మా పాపని ఎలా బ్రతికించుకోవాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. ఆ కుటుంబం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పైన, అదేవిధంగా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ పైన, అందరిపైన కూడా ఆధారపడి వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితిలోనే మొత్తం కూడా సోషల్ మీడియాలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ముందుకు వచ్చి వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పునర్వికశ్రీకి మద్దతుగా పోస్టులు పెట్టడం, తన ఆరోగ్యానికి సంబంధించి, తనకు వచ్చినటువంటి వ్యాధికి సంబంధించి అందరూ కూడా సోషల్ మీడియా, అంటే మనం ఇన్ని రోజులు కూడా చూడడం జరిగింది. సోషల్ మీడియా అంతా కూడా చెడు పెడతా ఉంటారు, అది అని చెప్పేసి రకరకాలుగా ఉంది. కానీ మంచికి వాడితే ఎంత బాగుంటుంది అనేది కూడా ఇక్కడ అర్థమవుతూ ఉంది. పునర్వికశ్రీ ఆరోగ్యంగా ఇప్పుడు మళ్ళీ బతకడానికి తనకు కావాల్సినటువంటి డబ్బులు కూడా జమైనట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎవరైతే పునర్వికశ్రీ కోసం డబ్బులు సేకరిస్తూ ఉన్నారో దాదాపు 8,50,00,000 వరకు వాళ్ళు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఇంకా కూడా అంటే ఈ ఇంజెక్షన్ ఏదైతే జోలో జెన్స్మా అనేటటువంటి ఇంజెక్షన్ ఉందో దానికి 16 కోట్ల రూపాయలు కావాలి. కాకపోతే ఆ ఇంజెక్షన్ కూడా మన దగ్గర లేదు, అది వేరే ఫారెన్స్ నుంచి ఇక్కడికి తెప్పియాలని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది. కాకపోతే ఇప్పటికీ 8,50,00,000 వరకు డబ్బులు వచ్చాయి. కాకపోతే ఇంకా మిగతా డబ్బులని ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పారు. ఇక్కడ నుంచి ఎవరు కూడా అంటే మొత్తం ప్రతి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా డబ్బులు సేకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి ఎవరు కూడా మీరు డబ్బులు సేకరించాల్సినటువంటి అవసరం లేదు, ప్రభుత్వం స్పందించింది, మాకు ఎంతో కొంత ఆర్థికంగా సపోర్ట్ చేస్తామని చెప్పారు. కాబట్టి అందరూ కూడా దయచేసి ఇక నుంచి ఎవరు కూడా ఈ పునర్వికశ్రీకి సంబంధించినటువంటి డబ్బులను సేకరించొద్దని చెప్పేసి వాళ్ళంతా కూడా అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది రేణు. రైట్. ఇక ఈ వైద్యానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి రమేష్? ఎప్పట్లోగా కూడా పునర్వికకి వైద్యం అందించాలి, ఒకవేళ అందించకపోతే ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ తాను ఫేస్ చేయాల్సి వస్తుంది, ఏంటి ఈ వైద్యానికి సంబంధించి డీటెయిల్స్? ఎస్ రేణు, అయితే ఎవరైతే పునర్వికశ్రీ అనేటటువంటి చిట్టి తల్లి ఉందో తనకు స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేటటువంటి ఒక వ్యాధి సోకింది. ఇది ఎవరికి కూడా అంటే కొన్ని లక్షల మందిలో ఒకరికి వస్తుంది. సో ఆ వ్యాధి పునర్వికశ్రీకి వచ్చింది. అయితే ఆమె అంటే ఇప్పుడు దాదాపు ఆమె 11 నెలలు ఉంది. సో చిన్న వయసు, అతి చిన్న వయసులో తనకు ఇటువంటి వ్యాధి రావడం, అదేవిధంగా ఆ కుటుంబానికి ఒక పెద్ద భారం అనే చెప్పొచ్చు. ఆ కుటుంబం అంతా కూడా ఇవాళ దిక్కు తోచినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఆయన పనిచేస్తున్నటువంటి పరిస్థితి, ఆయన మంగళ షాప్ పెట్టుకొని ఆయన ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ షాప్లోనే పనిచేస్తూ ఆయనకు వచ్చినటువంటి డబ్బులు నిత్యావసర సరుకులకు కానీ అదేవిధంగా ఇంట్లోకి కానీ పెట్టుకుంటూ వాళ్ళ జీవనం సాగిస్తూ ఉన్నారు. వాళ్ళ జీవనమే ఎంతో కష్టంగా ఉంది. సో ఈ నేపథ్యంలో వాళ్ళకు ఒక్కసారిగా ఈ 16 కోట్లకు సంబంధించి స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేటటువంటి ఒక వ్యాధి సోకడం, ఇదంతా కూడా పెద్ద భారంగా కనిపించింది. అయితే దీనివల్ల ఎటువంటి ప్రమాదం లేదు. ఒకవేళ మనం ఇంజెక్షన్స్ అంటే మనకు అప్పట్లో మనం చూసినాం కోవిడ్ వైరస్ వచ్చింది, దానికి ఒక ఇంజెక్షన్ లేదు, ఏమీ లేదు, కరోనా వైరస్ వస్తే పాజిటివ్ వస్తే చనిపోతారు, అప్పట్లో చాలా భయపడిపోయాను. కానీ ఈ స్పైనల్ మస్కులర్ అట్రోపీ అనేటటువంటి వ్యాధికి ఇంజెక్షన్ ఉంది, కాకపోతే అది 16 కోట్ల రూపాయలు ఉంది. కాబట్టి ఆ 16 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, మా పాపకు అంత డబ్బు ఎవరిస్తారు అని చెప్పేసి వీళ్ళు అనుకున్నటువంటి సందర్భంలో 16 కోట్ల రూపాయలని మనము పాప ప్రాణంతో పోలిస్తే చాలా తక్కువే అని చెప్పేసి సోషల్ మీడియా ముందుకు వచ్చి సేవ్ పునర్విక అనేటటువంటి హ్యాష్ ట్యాగ్ ని ప్రధానంగా వైరల్ చేసి డబ్బులని సేకరించి చాలా తక్కువ
రోజుల్లోనే డబ్బులు సేకరించి ఆ కుటుంబం వైపు సోషల్ మీడియా ఇవాళ నిలిచింది రేణు. సోషల్ మీడియా చేసినటువంటి ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళందరినీ కూడా మనం నిజంగా అభినందించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చెడు పోస్టులు, అనవసరమైనటువంటి పోస్టులు పెడుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక పాప ప్రాణం కోసం అందరు కూడా ముందుకు కదిలి రావడం, అందరు కూడా మంచిగా తనకు సానుభూతి తెలవడం, సో ఇదంతా చూస్తూ ఉంటే నిజంగా సోషల్ మీడియా ఒక మంచి పని చేసింది, ఒక చిట్టి తల్లి ప్రాణం కాపాడిందని చెప్పొచ్చు రేణు. ట్రావెల్ జగదీష్ తను ఏ విధంగా దీని గురించి సోషల్ మీడియాలో ఇంత అంటే ప్రచారం చేయగలిగాడు ఏంటి అనేది కూడా మా ప్రతినిధి రమేష్తో మాట్లాడి తెలుసుకుందాం. రమేష్, ట్రావెలర్ జగదీష్ వల్లే ఈ హ్యాష్ ట్యాగ్ ఇంత ట్రెండ్ అయినట్లు తెలుస్తోంది. అసలు తనకి ఈ విషయం ఏ విధంగా తెలిసింది, తను ఏ విధంగా కూడా ఇంత సక్సెస్ఫుల్గా పునర్వికాకి ఫండ్ చేకూర్చే విధంగా ప్రచారం చేయగలిగాడు? ఎస్ రేణు, ట్రావెల్ విత్ జగదీష్ అనేటటువంటి వ్యక్తి ఆయన ఒక ఇన్ఫ్లుయెన్సర్. అయితే ఆయనకు ఇన్స్టాగ్రామ్లో చాలా మంది కూడా ఫాలోవర్స్ ఉన్నారు. అందరిని కూడా ఆకర్షిస్తూ ఆయన ట్రావెల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కానీ అవి కూడా చేస్తూ ఆయన చేసే ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఆయనని ఎవరైతే పునర్వికశ్రీ తల్లిదండ్రులు లేదంటే ఆయన ఎవరో కూడా సంప్రదించే ప్రయత్నం చేశారు. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆయన ఒక వీడియో తీసి, ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో తీసి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెట్టడం జరిగింది. ఆయన పెట్టిన తర్వాత ఆయనని ఆదర్శంగా తీసుకొని ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ ప్రతి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా అందరూ ముందుకు వచ్చి ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎవరైతే పునర్వికశ్రీ అనేటటువంటి చిట్టాలు ఉందో తన కోసం అందరూ కూడా డబ్బులు సేకరించడం మొదలుపెట్టారు రేణు. నిజంగా మనం అందరం కూడా యూటీవీ తరపు నుంచి ఎవరైతే ట్రావెల్ విత్ జగదీష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆయన నిజంగా అభినందించాలి. ఎందుకంటే ఒక మొదటి అడుగు వేసి ఆ పాప ప్రాణాన్ని కాపాడాలి అనేటటువంటి సాహసం ఏదైతే ఉందో, ఒక గొప్ప ఆలోచన ఏదైతే ఉందో దానికి మనం అందరం కూడా ఆయనని అభినందించవచ్చు. ఇవాళ ఆయన ఒక మొదటి అడుగు వేశాడు కాబట్టి ఆ పాప ప్రాణానికి ఎంతో కొంత డబ్బులు వచ్చాయి. అదేవిధంగా ఇవాళ తను బతికి మనతో పాటుగా మళ్ళీ ఒక కొత్త జీవితం చూడబోతుంది రేణు. సో ఎవరైతే ట్రావెల్ విత్ జగదీష్ అనేటటువంటి వ్యక్తి ఉందో ఇంకా ఇదే కాకుండా తన సొంతగా ఉన్నటువంటి ఒక బంగారం రింగు కూడా ఆయన అమ్మినటువంటి పరిస్థితి కూడా ఉంది రేణు. ఆ డబ్బులను కూడా అమ్మి ఆ పాప కోసమే ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది రేణు. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇక సంకల్పం గొప్పగా ఉంటే మనకి చుట్టూ ఉన్న ప్రకృతే సహకారం చేస్తుందంటూ కూడా చెప్తూ ఉంటారు కదా. ఇక ట్రావెల్ విత్ జగదీష్ అనే వ్యక్తి కూడా అదేవిధంగా తన చేతికి ఉన్నటువంటి బంగారు రింగు ఇవి కూడా అమ్మి కూడా తాను ఫండ్ ఇవ్వటం జరిగింది. ఇక ఇదే సమయంలో ఇన్స్పైర్ అవుతాను మిగిలిన వాళ్ళను కూడా. అంటే సోషల్ మీడియాలో మన ఇన్ఫ్లుయెన్సర్స్ని చూస్తూ ఉంటాం కదా, నిజమైన ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఇలా ఉండాలి, ఇలానే ఉండాలి. తాను చేసే పని వల్ల నలుగురిని కూడా ఇంకా గొప్ప పనులు చేయడానికి ఇన్స్పైర్ చేసేలా ఉండాలి. డెఫినెట్గా కూడా ట్రావెల్ విత్ జగదీష్ తను కూడా అదే చేశాడని కూడా మనం దీంట్లో చూడొచ్చు.